ధైర్యంగా ముందుకొచ్చి సమ్మె కార్యక్రమాన్ని తీసుకునేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జేజేలు పలుకుతా ఉన్నాం. భూమిక పోషించింది అంటూ కూడా ఆర్టీసీ సంస్థ ప్రధాన భూమిక పోషించిన విషయం ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా మాకు గుర్తున్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, కార్మికులని, పెన్షనర్ని అధికారం చేపట్టిన తర్వాత వంచిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 270 సంఘాలు జేఏసీగా ఏర్పడి పిలిపించినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మెతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయాలా వేదారిపోతున్న స్థితి కూడా మేము చూస్తూ ఉన్నాం. ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పెన్షనర్గా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితుల్లో మేము బేషరతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరం కూడా ఇవాళ ఆర్టీసీ కార్మికుల వెంట వెళ్లాలని మా రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. అందుకని మీ వెంట మేము ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే ఒక ఆర్టీసీ కార్మికులే కాదు, ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్లందరూ కూడా ఐక్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ముందుగా ఖమ్మం జిల్లాలో ఏ ఉద్యమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్య కూడా విజయవంతం అవుతుందని చెప్పేసి ఉపాధ్యాయులుగా, పెన్షనర్గా మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకటి విషయము, ఎవరు కూడా ఏ ఆర్టీసీ కార్మికులు కూడా మన శంకరన్నలాగా తొందరపడవద్దని కూడా పెన్షన్ల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి ఉంది. ఐక్యంగా రేపు కొనసాగినటువంటి ఖచ్చితంగా మేము కూడా మీతో పాటు మీరు తీసుకునే కార్యక్రమంలో మేము కూడా భాగస్వామి అవుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు ఆర్టీసీ కార్మికులుగా ఆర్టీసీ సంస్థని రక్షించుకోవడం కోసం ఇవాళ మీరు అడుగుతున్న గొంతెమ్మ కోరికేం కాదు. ఇవాళ ప్రధాన డిమాండ్ ఏమిటంటే మీరు అడిగేటువంటిది ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవాలని అడుగుతా ఉన్నారు. పక్క రాష్ట్రంలో కూడా ఇది జరిగింది. మరి అనేక హామీలు ఇచ్చారు, ఆచరణ సాధ్యం కాదు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేసుకోలేక ఎగమిగలుతున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వాన్ని తిడుతూ పోస్తా ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వంలో చక్కదిద్దుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల వేదిక నుంచి మా ఖమ్మం జిల్లా నుంచి కూడా మేము రిటైర్డ్ ఉద్యోగ సంఘంగా పిలుపునిస్తా ఉన్నాం. ఏ కార్మికుడు చనిపోయినా, ఏ కార్మికుడికి ఇబ్బంది కలిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇవాళ ఒక కార్మికుడు తొందరపడి చనిపోతే ఖచ్చితంగా కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా, మరిన్ని ఆందోళన ఉధృతం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల్ని చర్చలు పిలిచి వారి న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని చెప్పేసి ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసుకోవాలని, అదే రకంగా పీఆర్సీలో ఇప్పటికే 2 పీఆర్సీలు అయిపోయినాయి. మాకు 2 పీఆర్సీలు అయిపోయినాయి, 5 డిఏలు అయిపోయినాయి. రిటైర్ అయినా మాకు బెనిఫిట్స్ ఇవ్వటం లేదు, కనీసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు ఇవ్వటం లేదు, కనీసం సరెండర్ లీవ్ కూడా ఇవ్వటం పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 2024 మార్చి నుండి అనేక మంది, దరిదాపుగా ఈ ఖమ్మం జిల్లాలో 6 పెన్షన్లు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 మంది పెన్షన్లు చనిపోయారు. అయినా చదువు లేకపోతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది, మీరు 6 వారాల్లోగా ఈ సమస్యను పరిష్కరించకపోతే సెక్రటరీని హైకోర్టుకి పిలిచినప్పుడు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించి హైకోర్టుకి ఎవరైతే వెళ్లారో వాళ్ళకి రాయితీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని చెప్పేసి మనం ప్రస్తుత ప్రభుత్వ అధికారంలో తీసుకొచ్చుకున్నాం. మరలా మీరు అదే కనుక బాటలో పడితే గత ప్రభుత్వానికి పట్టిన గంటే మీకు కూడా పట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆర్టీసీ కార్మికులు ఐక్యతగా ఉంటూ అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్ల కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీరు కూడా మీకు మీ ఉద్యోగానికి వెన్నంటి ఉండాలని చెప్పి తెలియజేస్తూ